మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంక్షేమం ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే సంక్షేమానికి మీరు తీసేసుకున్నట్టే అని వాలంటీర్లకి ఏదో ఏదో నూరిపోస్తున్నట్టుగా నూరిపోస్తున్నావు కదా. అది నిజంగా నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు చూస్తే సుమారుగా 180 పథకాలు. ఈ 180 పథకాలని కూడా 130 పథకాలు 130 పథకాలని కూడా రద్దు చేసేసి నవరత్నాలు అని చెప్పించి, ఆ నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను ఎవరో అంటుంది ఒక మంత్రి, మద్యపాన నిషేధం కాదు అది నియంత్రణ అని ఉంది అట. ఒక్కసారి ఏమైనా సైట్ వచ్చిందేమో కళ్ళద్దాలు మార్చుకొని చూసుకుంటే బాగుంటుంది మీ మేనిఫెస్టోని. ఫస్ట్ మద్యపాన నిషేధం అని చెప్పి, ఇదే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు వచ్చి ఓటు అడుగుతారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు మద్యపాన నిషేధం గురించి ఎవడైనా మాట్లాడితే నియంత్రణ అని మాట మార్చేసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నారు. 45 ఏళ్ళకే పెన్షన్ అన్నది నవరత్నం ఏది? ఆ రత్నం ఏది? 45 ఏళ్ళకే పెన్షన్ ఏది? ఎక్కడుంది ఈరోజు? సిపిఎస్ విధానం రద్దు అన్నావు, ఎక్కడుంది సిపిఎస్ విధానం రద్దు? ఈరోజు పేదవాడి జీవితాన్ని బాగు చేసేస్తానన్న నువ్వు ఈరోజు ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు పేదవాడు పొట్ట కొట్టే పరిస్థితి వచ్చింది? ఈరోజు ఎందుకు చంద్రన్న బీమా తీసిపడేశావు? ఈరోజు పెళ్లి కానుక ఎందుకు తీసిపడేశావు? ఆదరణ ఎందుకు తీసిపడేశావు? కార్పొరేషన్ రుణాలు ఎందుకు తీసిపడేశావు? విదేశీ విద్య ఎందుకు తీసిపడేశావు? పెళ్లి కానుకలు ఎందుకు తీసిపడేశావు? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసిపడేశావు? స్టడీస్ సర్కిల్స్ ఎందుకు తీసిపడేశావు? ఆఖరికి బీసీ భవనాల నిర్మాణం లేదు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం లేదు, చంద్రన్న బీమా లేదు. ఇన్నా చెప్పుకుంటూ పోతే 130 స్కీమ్స్, కేవలం దళితులకు సంబంధించి 27 పథకాలు రద్దు చేసిన నువ్వు పేదవాడి భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు? అసలు పేదవాడి గురించి మాట్లాడి పేదవాడికి నేను ఎంతో చేసేసాను అనే మాట్లాడడానికి అర్హత ఉందా అసలు నీకు? అసలు అన్నిటికన్నా ముందు ఓటు అడిగే అర్హత నీకుందా? ఒకటి సూటి ప్రశ్న. ఓకే, నువ్వేదో నీ వాగుడు వాగుతావు, కూర్చుంటావు, అందరినీ మెస్మరైజ్ చేయడానికి మైక్ టిట్టా కొడతావు, ఏదో ఏంటది నంగనాచి నవ్వుతావు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ప్రజలందరి తరపున, ఇది అనితదో లేకపోతే టీడీపీ వాళ్ళదో అది కాదు, ప్రజలందరి తరపున నీకు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు గెలిపించిన ఆ ప్రజలందరి తరపున నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాలంలో అవినీతి చేయకపోతే, నీ ఎమ్మెల్యేలు లంచాలు తీసుకోకపోతే, నీ ఎమ్మెల్యేలు నువ్వు మోసం చేయకపోతే, నీ ఎమ్మెల్యేలు నువ్వు నిబద్ధతతో పరిపాలించి ఉండుంటే ఎందుకు షఫిల్ చేసావు వాళ్ళందరినీ? ఒక నియోజకవర్గం నుంచి కొడితే 6 కొట్టినట్టుగా ఇంకొక దగ్గర ఎందుకు పడ్డారు? ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గంలో ఎందుకు పనిచేయడానికి వెళ్ళారు, పోటీ చేయడానికి వెళ్ళారు? సుమారుగా 80 మందిని మార్చేసావంటే ఏ రేంజ్లో ఒక్కసారి మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు అవినీతులు చేశారో ఒక్కసారి నీ దగ్గర నివేదిక లేకుండానే మార్చేసి ఉంటారంటావా? ఎందుకు మార్చేవో ఒక్క విషయం చెప్పగలవా?